15వ అధ్యాయం. టైం ఎంతో లేదు, అయినా పర్వాలేదు, కొంతలోనే ముగిద్దాం. 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవరు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడు ఎవరు? తండ్రి దగ్గరికి వెళ్ళేది ఎవరు? పరలోకానికి వెళ్ళేది ఎవరు? నన్ను విశ్వసించి బాప్తిసం పొందిన వారందరూ పరలోకానికి వెళ్ళారు. పరలోకానికి వెళ్ళారు. లక్షల మంది సంఘానికి వచ్చిన పరలోకానికి వెళ్ళరు. వేల మంది సంఘాల్లో ఉన్న పరలోకానికి వెళ్ళరు. వాక్యానుసారంగా నడుచుకునే వారే పరలోకానికి వెళ్తారు. యథార్థత కలిగి నడుచుకున్న వారే పరలోకానికి వెళ్తారు. నీతి కలిగి నడుచుకున్న వారే పరలోకానికి వెళ్తారు. ఈరోజు పరలోక రాజ్యంలో మనం వారసులుగా ఉండాలంటే యథార్థత కలిగి మనం నడుచుకునే వారిగా ఉండాలి. చూడండి అంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిలబడుతు వారే నిజం మాట్లాడేవారంట. నిజం మాట్లాడేవారే. ఈరోజు మనం నిజం మాట్లాడుతున్నామా? గమనిద్దాం. మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాము? మనం యథార్థతగా నడుచుకుంటున్నామా? మన ప్రవర్తన ఎలా ఉంది? ఆలోచన చేద్దాం. యథార్థత కలిగి నడుచుకోవాలి. పైకి ఒకలాగా లోపలికి ఒకలా ఉంటున్నారు. అలా ఉండకూడదు. అలా ఉంటే నిత్య అగ్నిగుండానికి వెళ్తారు. పాతాళ అగ్నిగుండానికి వెళ్తారు. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే, స్వర్గములోనికి వెళ్ళాలంటే, శాశ్వత రాజ్యములోనికి వెళ్ళాలంటే, నిత్య రాజ్యములోనికి వెళ్ళాలంటే యథార్థత కలిగి నడుచుకోవాలి. యథార్థత కలిగి నడుచుకోవాలంట. నీతిని అనుసరించుకునే వారు ఉండవుగా. నీతిని అనుసరించుకునే వారికి మనం ఉంటాం. అలా ఉంటేనే పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటారు. కాబట్టి పరలోక రాజ్యంలో వారసులుగా ఉండలేదు. నోవాహు నీతిపరుడు, నోవాహు నీతిమంతుడు. కనుకనే తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. తన రక్షణ పొందాడు. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. మనం నీతి కలిగి నడుచుకోవాలి. నీతి కలిగి నడుచుకునే వరకు మనం ఉంటాం. పరలోక రాజ్యంలో ఎలా ఉంటే యథార్థత కలిగి ఉండాలంట. సూచించిన దేవుడికి యథార్థత మనసులో కాదు. మనసును సంతోషపెట్టేవారిగా మనం ఉండద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సంతోషపెట్టేవారిగా మనం ఉందాం. దేవుని వైపు చూద్దాం. దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవుని ఇష్టానుసారంగా నడుచుకుందాం. ఆయనకి ఇష్టలుగా ఉంటాం. మనం మనుషులకి ఇష్టలుగా కాదు, దేవునికి ఇష్టలుగా ఉంటారు. చూడండి ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడైనను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం. నోవాహు ఎలాంటివాడట? నీతిమంతుడట. నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపము లేని వ్యక్తి, కల్మషము లేని వ్యక్తి, నిందారహితుడై ఉండను. దేవునితో నడిచాడట.
సెల్ ఫోన్తో ప్రయాణము, ఫ్రెండ్స్తో ప్రయాణము, బాయ్ ఫ్రెండ్స్తో ప్రయాణము, గర్ల్ ఫ్రెండ్స్తో ప్రయాణము, లవర్స్తో ప్రయాణము. ఎక్కడికి వెళ్తుంటాం మనము? టిఫిన్లకు వెళ్ళినా, భోజనాలకు వెళ్ళినా, ఊళ్ళకి వెళ్ళినా, శిఖారులకు వెళ్ళినా, టూర్కి వెళ్ళినా లవర్స్తో వెళ్తుంటాం. మన ప్రయాణం దేవునితో లేదు, మన ప్రయాణం దేవునితో ఉండాలి. హానోకు దేవునితో నడిచాడు, మనం కూడా దేవుడితో నడిచే వరకు ఉండాలి. దేవుడితో నడవడం అంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని స్తుతిస్తాం, మహిమపరచడము, ఘనపరచడము, ధ్యానించడం. బైబిల్ చదివేవారిగా ఉండాలి, ధ్యానించేవారిగా ఉండాలి. మనం ధ్యానిస్తున్నామా? బైబిల్ చదువుతున్నామా? బైబిల్ ధ్యానిస్తూ ఉంటే, బైబిల్ చదువుతూ ఉంటే నీతి కలిగి నడుచుకుంటాం. నీతి కలిగి నడుచుకోవాలి. నీతి కలిగి నడుచుకుంటే, ఎవరైతే నీతి కలిగి నడుచుకుంటారో, ఎవరైతే పరిశుద్ధంగా నడుచుకుంటారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తారో వారు పరలోకానికి వెళ్తారు. దేవుడికి స్తోత్రం. బాప్తిసం పొందాము అనుకున్నంత మాత్రం పరలోకం. చూడండి, హిజ్కియా గురించి మాట్లాడుతున్నప్పుడు రెండవ దినవృత్తాంతములు పేజీ నెంబర్ 385, పేజీ నెంబర్ 385, రెండవ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. చూడండి, హిజ్కియా ఎలా ఉన్నాడు. హిజ్కియా మనకలాంటి మనిషే, హిజ్కియా మనకలాంటి వ్యక్తే, హిజ్కియా మనకలాంటి మనిషే, మనకలాంటి వ్యక్తే. చూడండి ఎలా ఉన్నాడు. హిజ్కియా యూదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయు వచ్చును. చాలా దేవుడికి ఇస్తుంటాం. ఎలా ఉన్నాడంటే హిజ్కియా మనకలాంటి వ్యక్తి, అయినా మనకలాంటి మనిషే, మనలాంటి వాడే. ఆయన ఎలా ఉన్నాడంటే తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను, దేవుడి దృష్టికి అనుకూలంగా ఉన్నాడు. వాక్యంతో కూడా ధ్యానించేవాడు, ప్రార్థన చేసుకునేవాడు, యథార్థంగా నడుచుకున్నాడు, నమ్మకంగా నడుచుకున్నాడంట. అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేసి వచ్చాను. ఇలా మనం ఎలా ఒకసారి పరిస్థితి వారంలో బండ్లు పోలీసులు పట్టుకుంటున్నారు. లైసెన్స్ లేని వల్ల నంబర్ వల్ల బండ్లు పట్టుకుంటున్నారు. సో యథార్థంగా బండ్లు పట్టుకుంటుంటే ఒక అతను పోలీసు కనపడకుండా ఉండడానికి బండి ఇంట్లో తీసుకెళ్తున్నాడు, రాసిపెడుతున్నాడు. ఎందుకని? దానికి సరైనవి లేవు కనుక పోలీసులు తీసుకెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోకుండా ఉండే నిమిత్తమై ఈ బండిని దాచిపెడితే బాగుంటుంది అనుకున్నాడు. ఈలోపు ఒక 5 సంవత్సరాలు పిల్లలు వారు పోలీసు దగ్గరికి వెళ్ళి, సార్ మా డాడీ ఆ బండిని దాచిపెడుతున్నాడు సార్. ఎందుకు దాచిపెడుతున్నారు? ఏమో తెలియదు సార్, చూపిస్తాను రండి. రండి సార్, రండి సార్. పోలీసులు వెంటనే వెళ్ళి ఆ తండ్రి బండి పడుతున్నాను. చూడండి, తండ్రి మోసం చేయాలనుకున్నాడు, తండ్రి తప్పించుకోవాలనుకున్నాడు. కుమారుడు యథార్థ కలిగి ఉండాలనుకుని
తీసుకొని పోలీసు దగ్గరికి వెళ్ళి ఆ పోలీసుని తీసుకొని వచ్చి ఆ పోలీసు వెంటబట్టి రండి సార్ అది కదా సార్ మా డాడీ మా నాన్నగారు కదా సార్ బండి కదా సార్ పోలీసు పద్దెనిమిది వెళ్ళి అడ్డుపడ్డారు. ఇవేమో యథార్థత ఉన్నామా? ఆలోచన చేద్దాం. యథార్థత కలిగి నడుచుకోవాలి మనం. యోగు కూడా యథార్థత కలిగి నడుచుకున్నాడు. యోగు గ్రంథము భక్తులు యథార్థత కలిగి నడుచుకున్నారు. ఈరోజు మనం కూడా యథార్థత కలిగి నడుచుకుందాం. దేవుడికి ఇష్టడుగా ఉందాం. ఎందుకు పైపులాగా లోపల ఎందుకు చూడండి. యోగు గ్రంథం మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఊజు దేశమందు యోగు ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడే. దేవునికి స్తోత్రం. ఈ దినాలు మనం ఎలా ఉన్నామో చూడండి. ఎందుకు ఇంత మాదిరికరంగా ఇచ్చాడు? యోగు మనం మాదిరికరంగా పెట్టాడు. యోగు యథార్థవంతుడట, న్యాయవంతుడట, చెడుతనాన్ని విసర్జించిన వ్యక్తి. ఈ దినాల్లో చెడుతనాన్ని విసర్జిస్తున్నామా? యథార్థత కలిగి ఉంటున్నామా? న్యాయం కలిగి ఉంటున్నామా? లేదు, న్యాయం లేదు. అందుకే బైబిల్ చదివితే అయ్యో యోగు యథార్థత కలిగి ఉన్నాడు, న్యాయం కలిగి ఉన్నాడు, చెడుతను విసర్జించాడు, కనుకనే యోగుని దేవుడు ఆశీర్వదించాడు, రెండంతలు ఆశీర్వదించాడు. ఈ దినాన మనం ఆశీర్వదించబడాలి, మనం వర్ధిల్లాలి, మనం పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలి, నిత్య రాజ్యంలో ఉండాలి, శాశ్వత రాజ్యంలో ఉండాలి. కనుక యథార్థత కలిగి నడుచుకోవాలి అని మనసు అనుకుంటుంది. ఎప్పుడు బైబిల్ తిరుగుతుంటే కాదు, బోధనింటే కాదు, బైబిల్ చదివేవారుగా ఉందాం, యథార్థతగా నడుచుకుందాం, చెడుతనాన్ని విడుద్దాం. యోగు చెడుతనాన్ని విసర్జించాడట, యథార్థతగా నడుచుకున్నాడు, న్యాయం కలిగి నడుచుకున్నాడు. కనుకనే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యాధులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత గరిబిలు వచ్చినా యోగు కదలలా, యోగు మెదలలా. బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళలా, ఏ దేశానికి వెళ్ళలా, ఏ మందిరానికి వెళ్ళలా, ఏ పట్టణానికి వెళ్ళలా. తన ఇంటి దగ్గర కూర్చొని బలమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. చూచుతున్న దేవుడు, విడుతున్న దేవుడు, మాట్లాడే దేవుడు. యోగు కొంత వాక్యంలో మనం చూసినట్లయితే రెండంతల ఆశీర్వాదము యోగు పొందుకున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ దినాలు మనం కూడా యోగు వలె యథార్థత కలిగి నడుచుకుందాం, చెడుతనాన్ని విసర్జించుదాం, న్యాయం కలిగి నడుచుకుందాం. పరలోక రాజ్యంలో వారసులుగా ఉంటాం, శాశ్వత రాజ్యంలో వారసులుగా ఉంటాం. ఇది శాశ్వతము కాదు. ఎన్నో రోజులు ఉన్నాం. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రావాలని కష్టంతో కూడింది. తిరిగి వచ్చినంత వరకు నమ్మకాలు లేవు. బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి వచ్చినంత వరకు నమ్మకాలు లేవు. కనుక మనం చాలా జాగ్రత్త కలిగి నడుచుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాము. వారి నోట యథార్థత లేదంట, భక్తిహీనుల నోట యథార్థత లేదు, సంఘం వెలుబడి వారి నోట యథార్థత లేదు. ఈ దినాన మనం అలా ఉండకూడదు. చూడమాట దావీదు రాసిన కీర్తన 5వ అధ్యాయము తొందరగా ముగించేద్దాం. 5వ అధ్యాయము 9వ వచనం. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగం ఆసక్తికరమైన కొంట, వారి కట్టం తెచ్చిన సమాధి, వారు నాలుగుగా ఇచ్చుకోబడతారు. దేవా, వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారి నోట యథార్థత లేదట. ఈ రోజు మన నోట యథార్థత ఉందా? ఆలోచన చేద్దాం. యథార్థత కలిగి మనం జీవిస్తున్నామా? నీతి కలిగి మనం జీవిస్తున్నామా? నమ్మకం కలిగి మనం ఉంటున్నామా?
మనం ఏ రీతిగా ఉంటున్నామో సంఘం వల్ల అనుకున్న వారే ఉన్నట్టు మనం ఉంటే నిత్యాగ్ని కూడా వారి నోట యథార్థత లేదంట. భక్తిహీన నోట యథార్థత లేదు. నన్ను విశ్వసించి బాప్తిసం పొందినంత మాత్రం యథార్థత లేకపోతే, నమ్మకంగా ఉండకపోతే, నీతి కలిగి ఉండకపోతే, చెడుతనం విసర్జించకపోతే నిత్యాగ్ని ఉండడానికి వెళ్తాం. పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలంటే, శాశ్వత రాజ్యంలో ఉండాలంటే, నిత్య రాజ్యంలో ఉండాలంటే, పరలోక రాజ్యంలో వారసులుగా ఉండాలంటే నీతి కలిగి మనం నడుచుకుందాం, యథార్థత కలిగి నడుచుకుందాం, న్యాయం కలిగి నడుచుకుందాం, చెడుతనాన్ని విసర్జించేవారిగా మనం ఉందాం. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తాడు. మన మనసును సంతోషపెట్టేవారిగా ఉండకూడదు, దేవుడు సంతోషపెట్టేవారిగా ఉందాం. దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవుని ఇష్టాంశంగా నడుచుకుందాం. కనుక మనసును సంతోషపెట్టేవాడిగా ఉండకూడదు. దావీదు అన్నాడు, నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను అంటాడు 18వ కీర్తనలో. నేను దేవునికి ఇష్టడుగా ఉన్నాను అంటాడు. మనం దేవునికి ఇష్టలుగా ఉన్నాము. ఒక్కసారి పరిశోధన చేద్దాం. దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. మనుషులకు ఇష్టలుగా కాదు, దేవునికి ఇష్టలుగా. మనుషులకు ఇష్టలుగా ఉంటే కొన్నంత వరకు మా పాస్టర్ గారు బలి వాక్యం చెప్తారు. కొమ్మ దాని తర్వాత మళ్ళీ పాస్టర్ గారి కంటే ఆ పాస్టర్ గారు బలి చెప్తారు. ఎవరు చెప్పిన వాక్యమే. కొంతమంది పూలు అడుగుతారు కదా, అరికథ పోటలు, డ్యాన్సులు, సినిమాలు ఎలా ఉంటాయో అలాగ అడుగుతారు అంతే తప్ప ఖండించరు. మన దేవుడికి ఇష్టలుగా ఉండాలి. మా సింహానికి ఎత్తుతుంది నిద్ర వస్తుందా? నిద్ర రాదు. ఎందుకని నిద్ర రాదు? ఆ జనాలు ఉంటున్నారు. హరికరికలతో పొంగలికలతో నిద్ర వస్తుందా? నిద్ర రాదు. వాక్యం వినేటప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. బైబిల్ చదివేటప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తుంది. దిద్దుకునేటప్పుడు సరి చేసుకున్నప్పుడు నిద్ర వస్తుంది. ఎందుకని ఆ నిద్రదేమో నిన్ను వాక్యం వినకుండా చేయడానికి, ఆ నిద్రదేమో నువ్వు వాక్యం చదవనికుండా చేయడానికి, ఆ నిద్రదేమో నేను ప్రార్థన చేయకుండా చేయడానికి, ఆ నిద్రదేమో నువ్వు సరి చేసుకోకుండా ఉండడానికి ఆ దైవం ఆవరిస్తుంది. ఆ దైవం ఆవరించి పడుకొని ఉన్నాను పడుకో వాక్యం పెడతా నిద్రలో. అది సినిమా అంటే నిద్ర వస్తుందా? రాదు రాదు. ధ్యాన సంఘానికి వెళ్ళండి, నిద్ర వస్తుందే రాదు. ఎందుకంటే జనాలను చూస్తూ ఉంటాం కదా, ఎంతమంది జనమో భాషగా చెప్పే వాక్యం మీద ఉండదు, జనాల మీద ఉండదు సొప్పు. వాళ్ళు ఏ జీన్స్ చేసుకో వచ్చాడు, ఏ షర్ట్ వేసుకో వచ్చాడు, వాళ్ళు ఏ శారీ కట్టుకో వచ్చారు, వాక్యాల మీద ఉండవు. అందుకే కొన్ని రోజులు పడిపోతున్నారు, తొట్టిపోతున్నారు, పాపానికి దగ్గర అవుతున్నారు, చీకటికి దగ్గర అవుతున్నారు. వాక్యం లేదు కనుక అబద్ధకరమైన మాటలు మాట్లాడతారు. వాక్యం లేదు కనుక యథార్థత లేదు, వాక్యం లేదు కనుక నీతి లేదు, వాక్యం లేదు కనుక న్యాయం లేదు. కనుక మన వాక్యానుసరంగా జీవించేవారిగా ఉండాలి. వారి నోట యథార్థత లేదు, మన నోట ఎలా ఉంది, మన నోట ఎలా ఉంది, మనం ఏ విధంగా మనం పరిశోధించుకునే వారిగా మనం ఉన్నాం. దేవుడికి స్తోత్రం. సామెతల గ్రంథం 11వ అధ్యాయము, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనం. యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టడు. ఎవరంటే ఆయనకి ఇష్టలు? యథార్థముగా ప్రవర్తించేవారు ఆయనకి ఇష్టలు అంట. ఈరోజు మనం ఆయనకి ఇష్టలుగా ఉంటున్నామా? పరిశోధన చేస్తున్నాం. మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలి. ఎవరు ఆయనకి ఇష్టలు? యథార్థవంతులు అంట. యథార్థవంతులు ఆయనకి ఇష్టలు అంట. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం అంట.
నాకు ఆనందం కలిగజేస్తుంది. చూడండి సాంతగనం 15వ అధ్యాయం 8వ వచనం, పేజీ నెంబర్ 541. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమా. దేవునికి స్తోత్రం. భక్తిహీనులు అర్పించబడు యెహోవాకు హేయములు. భక్తిహీనులు వేయించినా, లక్షించినా, కోర్టించినా హేయమే. పాస్టర్ గారు సంతోష పెట్టాలని చాలా మంది లక్షలు ఇస్తారు. లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, వేలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకని? పాస్టర్ గారు సంతోష పెట్టాలి. పాస్టర్ గారు సంతోష పెట్టాలని కూరగాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, భీమోటలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారిని సంతోష పెట్టాల్సి ఉంది. దేవుడు సంతోష పెట్టాల. దేవుడు సంతోషించాలంటే ఎలా ఉండాలంట? యథార్థవంతుల ప్రార్థనకి ఆనందకరం అంట. ఆయన సంతోషిస్తాడు, ఆనందంగా ఉంటాడు. మనం యథార్థంగా అలాంటి ప్రార్థన వింటాడు, అలాంటి ప్రార్థన వింటాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 10వ అధ్యాయము చూడండి. మొదటి చదువు ముగిద్దాం. ఎటాని పేజీ నెంబర్ 112 10వ అధ్యాయం అపోస్తల కార్యం. ఎటని పటాలమునబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఎలా ఉంటాడైనా భక్తి పరుడొకడు కైసరులో ఉండను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడైంది. ఎలా ఉంటాడంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట. మనం ఎలా ఉన్నాము? అసలు ఆలోచన చేద్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగల ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనముకు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేల్చి భయపడి, ప్రభువా ఏమని అడిగను? అందుకు దూత, ఈ ప్రార్థనను, ఈ ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకాత్మగా చేయనివే. మన ప్రార్థన దగ్గరికి వెళ్ళాలి. దర్శనాలు వస్తున్నాయా మనకి? ఒకసారి ఆలోచన చేద్దాం. దర్శనాలు వస్తున్నాయా? ఎవరు వస్తున్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడా? ఏ విధంగా ఉంటున్నాం మనం? ఏ రీతిగా ఉంటున్నాం? ఎలా ఉంటున్నామో పరిశోధన చేద్దాం. ఒకసారి పరిశీలన చేద్దాం. యథార్థత కలిగి ఉంటున్నామా? నీతి కలిగి ఉంటున్నామా? న్యాయం కలిగి ఉంటున్నామా? చెడు తనాన్ని విసర్జిస్తున్నామా? ఎలా ఉంటున్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. మధ్యాహ్నం మనం ఏ విధంగా ఉంటున్నాం? నేను చాలా బాగానే ఉంటున్నాను పాస్టర్ గారు, నేను చక్కగా ఉంటున్నాను పాస్టర్ గారు, నా మట్టుకు యథార్థతగా ఉంటున్నాను. మన మట్టుకు మన యథార్థత కాదు, దేవుని దృష్టిలో యథార్థత కలిగి ఉండాలి. మన మట్టుకు మనం యథార్థతగా ఉంటే ఎక్కడికి దారి తీస్తుందో చూడండి. సామెతల గ్రంథం 10 మన మట్టుకు మనం యథార్థతగా ఉన్నాం అనుకుంటాము, కానీ ఎక్కడికి వెళ్తుందో చూడండి. 14వ అధ్యాయము 12వ వచనం చూడండి. వాక్యం ఏదంటే సరి అయినదిగా కనబడే మార్గము కలదు, అయితే తదుపరి మరణములకు త్రోవ తీయును. ఎక్కడికంట? శరీర మరణం అనుకుంటున్నారా? ఆత్మీయ మరణానికి దారి తీస్తుంది. నిత్య అగ్నిగుండానికి వెళ్తున్నాం. నిత్య అగ్నిగుండానికి అగ్ని ఆడదు, పురుగు చావదు. చూడండి ఏమన్నా ఇంకా 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను దురుగని
చూసారా యథార్థంగా అనుకున్నాను, పాపం చాలా కరెక్ట్గా ఉన్నాను, గొప్ప ఎంత కరెక్ట్గా ఉన్నానో. పది కూడా అనుకుంటుందంట, నేను కరెక్ట్గా ఉన్నాను అనుకుంటుందంట, నేను మంచిగా ఉంటాను. పెళ్ళి కూడా అనుకుంటుందంట, నేను మంచిగా ఉంటాను. కుక్క కూడా అనుకుంటుంది, చాలా మంచిదాన్ని. అందరూ పవిత్రమైన చెప్తున్నాను కానీ అపవిత్రమైన నేను తినాలని అనుకుంటాను. మనం కూడా ఏమనుకుంటాం, మంచివారుగానే ఉంటాం. చాలా మంచివారు, నాకేమి తెల్లటి పళ్ళు, నల్ల గుడ్లు, తెల్లటి కళ్ళు, మంచి వస్త్రాలు ధరిస్తాం, నల్ల జుట్టు, ఒకవేళ నల్ల జుట్టు ఉంటే నల్ల జుట్టుగా మార్చుకుంటాము అని అందరూ చూడాలి కదా. అందరూ నన్ను చూడాలి కదా, నా జుట్టు చూడాలి, నా అందం చూడాలి, నా ఫేస్ చూడాలి. నా ఫేస్ని బట్టి అందరూ నా వైపు ఉండాలి, అందరూ నా దగ్గరికి రావాలి అని అనుకుంటారు. కనుక ఎక్కడికి వెళ్తారట, తదుపరి మరణము చేరును. కాబట్టి యథార్థంగా మనం అనుకుంటాం, కాదు ఆయన దృష్టిలో యథార్థంగా. మోసే అంటాడు కదా, దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదు అంటాడు, నా హృదయాన్సురుడు, నా ఇష్టాన్సురుడు, నా ప్రియకుమారుడు. సో కనుక మనం కూడా జాగ్రత్తగా నడుచుకుందాం, యథార్థంగా నడుచుకుందాం, దేవుడి వైపు చూద్దాం, దేవుడికి ఇష్టంగా ఉందాం, దేవుడు సంతోషపెడతాము. ఎప్పుడైతే ఆయన ఆనందపరుచుతామో, ఎప్పుడైతే ఆయన సంతోషపెడతామో ఆయన మనల్ని సంతోషపెడతాం. కాబట్టి చెడుతనాన్ని విశ్లేషించుదాం. వారి నోట యథార్థత లేదట, మనం అలా ఉండకూడదు. మనం యథార్థంగా నడుచుకుందాం, హిజ్కియా వలె నడుచుకుందాం, నోవాహు వలె ఉందాం, యోబు వలె ఉందాం, దానియేలు శాద్రక్ మెషకు అబేద్నెగో వలె ఉందాం, దేవుని వైపు చూద్దాం, పౌలు వలె రాజ్య సువార్త ప్రకటిద్దాం, ఆయన ఇష్టలుగా ఉందాం, ఆయన ఇష్టానుసారం నడుచుకుందాం. దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్.